డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. డేటాను ఎందుకు మ్యానిపులేట్ చేయాలి? డేటా మ్యానిపులేషన్ అంటే డూయింగ్ సమ్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ అని మీనింగ్. మ్యానిపులేషన్ అంటే ఎందుకు మ్యానిపులేట్ చేస్తాం డేటాని? సో ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తాం అంటే ఇన్సర్ట్ యూజ్ చేసి మ్యానిపులేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఈ మూడే చేస్తాం డేటాని. డేటాను మ్యానిపులేట్ చేయడానికి వీ హ్యావ్ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ కమాండ్స్. సో ఒక దగ్గర ఉన్న డేటాని ఇక్కడికి తెచ్చి ఇన్సర్ట్ చేసుకుంటున్నాం. సపోజ్ మనము ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి, లేదంటే రెడ్ బస్కే టికెట్ బుక్ చేసుకోవాలి. సో నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ లేదు మొబైల్ నెంబర్నో ఈమెయిల్ ఐడినో యూజ్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేస్తున్నా అంటే నేను నా డేటాని, నా యూజర్ నేమ్ని, నా పాస్వర్డ్ని, నా మొబైల్ నెంబర్, నా ఈమెయిల్ ఐడిని తీసుకెళ్ళి రెడ్ బస్ డేటాబేస్లో ఇన్సర్ట్ చేస్తున్నా. నా డేటాని వాడికి ఇచ్చేస్తున్నా. సో వాడేం చేస్తున్నాడు? మీ డేటాని తీసుకుని ఇన్సర్ట్ చేసుకుంటున్నాడు. సో ఫర్ దట్ in those cases we will use the insert statement. సపోజ్ నువ్వు ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరపాలన్నా డేటా అనేది ఒక దగ్గరికి వెళ్ళి ఇన్సర్ట్ అవ్వాలి. ఫస్ట్ డేటా ఇన్సర్ట్, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంది. సో మీరు ఒక జాబ్కి అప్లై చేస్తున్నారు, మీ డేటా వెళ్ళి అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ వీ విల్ యూజ్ ది ఇన్సర్ట్. ఏ పర్పస్, ఏ ప్రాజెక్ట్లో అయినా సరే. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్ అప్లై చేయడం, ఆధార్ కార్డ్ అప్లై చేయడం, పాన్ కార్డ్ అప్లై చేయడం. సో ఇట్లా సబ్మిట్ చేయడం, సేవ్ చేయడం. సబ్మిట్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నామంటే ఇండైరెక్ట్ గా ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఇలాంటి కేసెస్ మీకు ఎక్కడైనా సబ్మిట్ బటన్ కనిపించింది, సేవ్ బటన్ కనిపించింది అంటే అక్కడ డేటా ఇన్సర్షన్ జరుగుతుంది. సో ఆ బటన్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఇన్సర్ట్ క్వెరీ అనేది రన్ అవుతుందని మీనింగ్. గాట్ ఇట్? ఎక్కడ ఇన్సర్ట్ యూజ్ చేస్తాం అంటే ప్రతి బటన్ కింద ఇన్సర్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ప్రతి సేవ్ బటన్, సబ్మిట్ బటన్ల కింద మాత్రమే ఇన్సర్ట్ ఆప్షన్ ఉంటుంది. నాట్ సెలెక్ట్ బటన్. సెలెక్ట్ అంటే సెలెక్ట్ క్వెరీ తెచ్చి చూపిస్తాం. ఇట్లా సపోజ్ డేటా సెలెక్ట్ చేసి చూసుకోవాలి, అప్పుడు ఇది రన్ అవుతుంది సెలెక్ట్ కి. సో ఇన్సర్ట్ మాత్రం సేవ్ చేసినప్పుడు, సబ్మిట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ లో ఇన్సర్ట్ క్వెరీ ఉండి రన్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ ఇన్సర్ట్. నెక్స్ట్, అప్డేట్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి? సో ఒక డేటా వచ్చింది నీ దగ్గర. సో నేను ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకున్నా, జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన, ఒక ఫామ్ ఫిల్అప్ చేసిన. సో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కూర్చొని ఆ ఫామ్ ని ఇన్సర్ట్ చేసి పడేసిండు. లేదంటే ఆన్లైన్లోనే నేనే డేటా ఇన్సర్ట్ చేసిన. సో నాకు ఇప్పుడు టేబుల్లో డేటా వచ్చింది. ఈ వచ్చిన డేటా నెక్స్ట్ లెవెల్కి మూవ్ అవ్వాలి. సపోజ్ న్యూ అప్లికేషన్ అనే స్టేటస్లో డేటాను సబ్మిట్ చేసినాం. సో న్యూ అప్లికేషన్ స్టేటస్ ఏముంది? ఫస్ట్ న్యూ అప్లికేషన్ అని ఉంది. అప్లికేషన్ స్టేటస్ అనే ఒక కాలం పెట్టుకున్న, ఆ కాలంలో న్యూ అప్లికేషన్ అని ఇన్సర్ట్ చేసిన. వాడు ఇన్సర్ట్ చేయడు, యూజర్. కొత్త డేటానా కాదా ఆ డీటెయిల్స్తో ఆల్రెడీ డేటా ఉందా లేదా చెక్ చేసుకొని, డేటా లేకపోతే న్యూ అప్లికేషన్ అని పెట్టి మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. ఓకేనా? డిఫాల్ట్ కన్స్ట్రెయింట్స్ యూజ్ చేసి న్యూ అప్లికేషన్ అని మనం ఇన్సర్ట్ చేసుకుంటాం. సో స్టేటస్ న్యూ అప్లికేషన్ అని పెట్టుకున్నాం. నౌ ఐ హ్యావ్ సమ్ రికార్డ్ విత్ ది న్యూ అప్లికేషన్. ఈ ఉన్న డేటాని ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ లెవెల్కి మూవ్ చేస్తున్నాం. సపోజ్ అప్రూవ్డ్ బై బ్రాంచ్, ఇది నెక్స్ట్. సో ఈ స్టేటస్ అప్డేట్ అవ్వాలి. స్టేటస్ అనే కాలంలో న్యూ అప్లికేషన్ ప్లేస్లో ఈ స్టేటస్ అప్డేట్ అవ్వాలి. సో ఇదంతా మనకు యూఐలోనే జరిగిపోతుంది. సో యూఐ మీన్స్ వెబ్సైట్, ఒక యాప్. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వాడు ఏం చేసిండంటే బ్రాంచ్ మేనేజర్ వాడి దగ్గర ఉన్న, వాడు లాగిన్ అవ్వగానే వాడి బ్రాంచ్లో ఉన్న న్యూ అప్లికేషన్ డీటెయిల్స్ అన్ని కనపడుతున్నాయి. సో నా న్యూ అప్లికేషన్ డీటెయిల్స్ ఓపెన్ చేసి దాన్ని అప్రూవ్ కొట్టిండు. అక్కడ అప్రూవ్ అని చెక్ బాక్స్ ఉంటే దాన్ని అప్రూవ్ అని కొట్టేసిండు. సో అప్పుడు ఇండైరెక్ట్ గా లోపల బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే జస్ట్ వీఆర్ అప్డేటింగ్ ది స్టేటస్ యూజింగ్ అప్డేట్ కమాండ్.
గాట్ ఇట్. ఫస్ట్ ఇన్సర్ట్ చేసుకొని ఉంది విత్ స్టేటస్ అప్లికేషన్ న్యూ. తర్వాత అప్రూవ్ బై బ్రాంచ్ అన్నప్పుడు మనము ఆ అప్రూవ్ అనే బటన్ కింద ఒక అప్డేట్ అనే క్వెరీ రాస్తున్నాం. ఆవిడ అప్రూవ్ అని కొట్టినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ లో అప్డేట్ అనే క్వెరీ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రన్ అవుతుంది? అప్డేట్ బ్యాంక్ అప్లికేషన్ టేబుల్ సెట్ స్టేటస్ ఈక్వల్ టు అప్రూవ్డ్ బై బ్రాంచ్ వేర్ ఎవరికి అప్రూవ్ చేస్తున్నాడు? పర్టికులర్ ఆధార్ కార్డు. వేర్ ఆధార్ నెంబర్ ఈక్వల్ టు సమ్, ఈ నెంబర్కి వీడు అప్రూవ్ చేసి, ఈ నెంబర్ ఉన్న క్యాండిడేట్ని ఫైండ్ అవుట్ చేసుకొని వీడికి స్టేటస్ అనేది అప్రూవ్ అయింది. సో వాడు అప్రూవ్ కొట్టినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇది జరుగుతుంది. సో దీనికి ఇన్పుట్ పారామీటర్ ఏముంది? ఆధార్ కార్డ్ అనేది ఇన్పుట్ పారామీటర్గా పంపించి స్టేటస్ అనే కాలంని అప్డేట్ చేస్తున్నాం ఈ టేబుల్లో. సో ఈ పర్పస్లో మనము అప్డేట్ అనే కమాండ్ను వాడతాం. ఓకే, సో ఇది వన్ థింగ్. నెక్స్ట్, ఈ బ్రాంచ్ వాడు అప్రూవ్ చేసిండు. సో ఈ బ్రాంచ్ మేనేజర్ అప్రూవ్ చేస్తే సరిపోతుందా? దెన్ సెకండరీ లెవెల్ కూడా ఇంకా ఏమైనా ఉందా? సో వాడు కూడా అప్రూవ్ చేస్తాడు. అప్రూవ్డ్ బై ఎస్బీఐ. దెన్ ఇది నెక్స్ట్ అప్డేట్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ లెవెల్లో ఈ అప్డేట్ స్టేట్మెంట్ రన్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అప్డేట్ కమాండ్స్ మనకు రియల్ టైంలో ఇలా వర్క్ అవుతాయి. ఏదైనా ఒక అప్రూవ్ చేసినప్పుడు, ఏదైనా ఒకదాన్ని రిజెక్ట్ చేసినప్పుడు, లేదు ఏదైనా ఒక నేమ్ మార్చినప్పుడు. సపోజ్ నా దగ్గర నా నేమ్ బ్యాంక్లో తప్పు పడింది, లేదంటే నాకు మొబైల్ నెంబర్ అప్డేట్ లేదు బ్యాంక్ అకౌంట్లో. సో ఇక్కడ సింపుల్గా వాడికి ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే అది ఇక్కడ సేవ్ అవుతుంది మొబైల్ నెంబర్. ఈ పర్టికులర్ ఆధార్ కార్డ్ నెంబర్కి నేను మొబైల్ నెంబర్ పెడుతున్నా. సో పెట్టాలంటే మనం యూజ్ చేయాల్సింది అప్డేట్ కమాండ్. సో ఉన్న డేటా లోపల ఏదన్నా ఒక కాలంలో డేటా మార్చాలంటే మనము అప్డేట్ అనే కమాండ్ వాడతాం. గెటింగ్? ఇన్సర్ట్ అనేది కొత్త డేటా వేయడానికి ఇన్సర్ట్. అప్డేట్ అనేది ఆల్రెడీ నా దగ్గర ఈ ఆధార్ కార్డు ఉంది, ఈ ఆధార్ కార్డు వాడి అప్లికేషన్ ఉంది. సో వీడికి మొబైల్ నెంబర్ లేదు, ఆర్ మొబైల్ నెంబర్ తప్పుగా ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ ఆధార్ కార్డ్ నెంబర్కి నేను ఈ మొబైల్ నెంబర్ పెట్టేసేయాలి. దట్స్ ఇట్, దట్ ఈస్ మై రిక్వైర్మెంట్. సో వాడికి ఎట్లుంటుంది? ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఒక టెక్స్ట్ బాక్స్ నుండి, టెక్స్ట్ బాక్స్ అంటే తెలుసు కదా, మామూలుగా స్క్రీన్లో ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. ఆ టెక్స్ట్ బాక్స్లో ఈ నెంబర్ పెట్టేస్తాడు. పెట్టి ఇక్కడ సేవ్ అని కొట్టేస్తాడు. ఈ సేవ్ బటన్ కొట్టంగానే ఈ సేవ్ లోపల ఉన్న ఈ అప్డేట్ కమాండ్ రన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ సేవ్లోనేమో ఇన్సర్ట్ కమాండ్ రన్ అయింది. ఇలాంటి దాంట్లో ఏదైనా ఎడిట్ చేయాలి, మాడిఫై చేయాలి, అలాంటి టైంలో ఈ సేవ్ బటన్లో ఈ అప్డేట్ స్టేట్మెంట్ రన్ చేస్తాం మనం. గాట్ ఇట్? సో దీనికోసం మనం అప్డేట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, డిలీట్ అనేది థర్డ్ ఆప్షన్. సరే, ఇప్పుడు నీ దగ్గర నుంచి ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయిండు. సో వాడితో నీకు ఇంకా పని లేదు, లేదంటే అకౌంట్ క్లోజ్ చేసిన, లేదంటే ఆ డేటాని డిలీట్ చేయాల్సి వచ్చిన మనము డిలీట్ కమాండ్ అనేది వాడతాం. సపోజ్ ఈ ఆధార్ కార్డ్ నెంబర్ వాడు అకౌంట్ క్లోజ్ చేసి పడేసిండు, వీడితో నాకు ఇంకా పని లేదు. సో నేను ఏం చేస్తా? సింపుల్గా వాడి డేటాను మళ్ళీ కనపడద్దు, యాక్టివ్లో కనపడద్దు కాబట్టి వాడి డేటాని డిలీట్ చేస్తా. డిలీట్ చేయడానికి ఇది ప్రాసెస్. సో ఎక్కడైనా డిలీట్ అనేది కనపడితే సో ఇట్లా డిలీట్ చేస్తాం. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఈ పర్టికులర్ ఆధార్ నెంబర్ ఉన్న డేటాని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు సపోజ్ ఒకరు చనిపోయినరు, సో వాడి అకౌంట్ క్లోజ్ చేయాలి. సో వాడు ఇంకా మళ్ళీ రాడు. ఇప్పుడు వీడు డిలీట్ చేసాడు అనుకో, వీడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తాడు. అదే చనిపోయిన మెంబర్ డిలీట్ అయిపోయింది అనుకోని ఇంకా వాడు రాడు. సో ఈ స్టైల్లో డిలీట్ చేస్తాం. హార్డ్ డిలీట్, దీన్ని హార్డ్ డిలీట్ అంటాం. సాఫ్ట్ డిలీట్ అంటేనేమో స్టేటస్ ని అప్డేట్ చేస్తే సాఫ్ట్ డిలీట్ అంటాం. హార్డ్ డిలీట్ అంటేనేమో ఇట్లా డిలీట్ చేయడం. సో మనము ఒక రికార్డ్ అంటే ఒక
ఇట్లా రోస్ ఉంటాయి కదా టేబుల్‌లో. దానిలో ఒక దాన్ని డిలీట్ చేయడానికి డిలీట్ అనేది యూజ్ చేస్తాం. లేదు ఈ టేబుల్‌లో ఉన్న డేటాని మొత్తం డిలీట్ చేయాలి అంటే సింపుల్‌గా వేర్ కండిషన్ లేకుండా డిలీట్ చేస్తాం. దీస్ 3 ఆర్ ది DML స్టేట్మెంట్స్. గాట్ ఇట్?